నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక గురించి మాట్లాడడానికి మనం మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అయితే ఈ వైస్ చైర్మన్‌ని అవిశ్వాసం పెట్టి వైదొలిగించే విషయంలో 30 మంది వార్డు కౌన్సిలర్లు పార్టీలకు అతీతంగా వారు చేతులెత్తి మాజీ వైస్ చైర్మన్‌ని పదవీచ్యుతం చేయడం జరిగింది. ఇక ఇప్పుడు కొత్త వైస్ చైర్మన్ ఎన్నుకునే కాలం దగ్గర పడింది. ఇంకా 26వ తేదీ ఉదయం 11 గంటలకు నూతన వైస్ చైర్మన్ ఎన్నుకునే విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కౌన్సిలర్లకు కూడా నోటీసులు అందాయి. 26వ తేదీన ఈ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరిని నూతన వైస్ చైర్మన్‌గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఎవరిని ఎన్నుకుంటారని అంటే 30 మంది కౌన్సిలర్లు ఈ నెల 4వ తేదీన జరిగిన అవిశ్వాస తీర్మానంలో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేశారు. అలాగే అదే 30 మంది పార్టీలకు అతీతంగా ఇప్పుడు 26వ తేదీన జరిగే వైస్ చైర్మన్ ఎన్నికల్లో కూడా పాల్గొంటారా? లేదా కొత్త వ్యూహ రచనలు ఏమైనా చేస్తున్నారా అనే విషయం ఆసక్తికరంగా ఉత్కంఠగా కొనసాగుతుంది. మరి ముఖ్యంగా బీఆర్ఎస్‌కు అత్యధిక మంది వార్డు కౌన్సిలర్లు ఉన్నప్పటికీ బీఆర్ఎస్‌లో ముసలం స్టార్ట్ అయినట్టు ప్రచారంలో అంటే జరుగుతుంది. అంటే గతంలో శంకర్ నాయక్ అంటే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రధాన అనుచరుడిగా ఉన్న ఫరీద్‌ని వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించి తిరిగి శంకర్ నాయక్‌కు అనుకూలంగా ఉన్న మరొక నాయకుడిని ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతుంది. ఆ నాయకుడే సుమారు ఒక 20 మందికి పైగా వార్డు కౌన్సిలర్లని 20 రోజుల పాటు క్యాంపు కూడా తీసుకువెళ్ళి అవిశ్వాసం నెగ్గేలా ప్రయత్నం చేశారు. అతన్ని ఎన్నుకుంటారనేది ఒక ప్రచారం జరుగుతుంది. మళ్ళీ ఈ కొద్ది రోజుల్లో జరిగిన మరొక ప్రచారం ఏంటంటే బీఆర్ఎస్‌లోనే వేరే వ్యక్తిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారనే ప్రచారం విస్తృతంగా జరుగుతుంది. ఎందుకంటే సదరు నాయకుడు శంకర్ నాయక్ అనుకూలమైన వ్యక్తే కదా. ఆ శంకర్ నాయక్ అనుకూలమైన వ్యక్తిని దించి మరో శంకర్ నాయక్ అనుకూలమైన వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నుకోవడం ఎంతవరకు సమంజసం అనే అంతర్గత చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఇక పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ సైతం తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి గారు లలిత న్యూస్తో మాట్లాడుతూ ఏం చెప్పారో ఒకసారి విందాం. ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వెన్నం లక్ష్మారెడ్డి గారి దగ్గర ఉన్న మోస్ట్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో, అలాగే 1వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కొనసాగుతున్నారు. చెప్పండి. నమస్తే అండి లక్ష్మారెడ్డి గారు. సార్ ఒక మాట, ఇప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్ని పై పెట్టిన అవిశ్వాసంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు కలిసి అంటే సుమారు ఒక 30 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా అంటే 30 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అనుకూలంగా మీరు ఓటేసి గత వైస్ చైర్మన్ని తొలగించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 26వ తారీఖు ఉదయం 11 గంటలకు ఎన్నికల రాష్ట్ర కమిషనరు మన పార్థసారథి గారు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏమని? నూతన వైస్ చైర్మన్ ఎన్నిక కోసం. అయితే ఇప్పుడు కూడా అదే ఐక్యతని నూతన వైస్ చైర్మన్ ఎన్నిక కోసం కొనసాగిస్తారా? లేదా ఇంకా వేరే మీ పార్టీ ఏమైనా నిర్ణయం తీసుకుందా? లేదు, అదే నిర్ణయము. అందరూ గత తొలగించినప్పుడు వైస్ చైర్మన్ తొలగించినప్పుడు మళ్ళీ వైస్ చైర్మన్కు 30 మంది ఒకే కంఠంగా రేపు 26వ తారీఖు నాడు ఎన్నుకోబోతున్నాం. బహుశా రేపు ఈరోజు కూర్చొని అందరం ఆల్ పార్టీస్ మొన్న 30 మంది ఉన్నామో ఇలా పొద్దుగా అందరం ఫోన్లు చేసుకున్నాము. ఈరోజు బహుశా 4 గంటలకు రేపు ఉదయం పూటను కూర్చొని అందరూ ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకోవాలని కూడా అనుకుంటున్నాం. సార్ మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ లేదా బీజేపీ ఈ పార్టీల మధ్య ప్రధాన పోరాటం ఇక్కడ జరగబోతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి. ఈ తరుణంలో ఇప్పుడు వైస్ చైర్మన్ ఎన్నిక కూడా కొంత పార్టీ ఇమేజ్ని కూడా పెంచటమో తగ్గించటమో అనేది జరుగుతుందని పబ్లిక్ టాక్ ఉంది. మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా వైస్ చైర్మన్ రేసులో ఉండే అవకాశం ఉందా? మాకున్నది 10 మంది. సిపిఐ, సిపిఎం 4 వాళ్ళు 14-15 మంది ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళకే ఇచ్చిపెట్టు వాళ్ళకే ఏకగ్రీవంగా ఇచ్చేద్దామని అందరూ నిర్ణయం చేసుకోవాలి. ఎవరైతే అనేది ఇప్పుడు ఆసక్తి ఉన్నది వాళ్ళకే ఇచ్చిపెడదామని ఆలోచన. అంటే ఇప్పుడు కాంగ్రెస్కు 10 ఉన్నాయి, మిగతా కమ్యూనిస్టులకు 4 ఉన్నాయి. కాబట్టి మీరు సొంతగా కాంగ్రెస్ నుంచి అవకాశం లేకపోవడం వల్ల బీఆర్ఎస్ వాళ్ళకే ఈసారి ఈ వైస్ చైర్మన్ పదవిని అది మీ పార్టీ నిర్ణయమేనా? మా పార్టీ నిర్ణయం అది.
హైకమాండ్ నుంచి నిర్ణయం వచ్చింది. మా జిల్లా అధ్యక్షులు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఆదేశాల ప్రకారమే నడుస్తున్నది. వచ్చేసరికి దాన్ని మేమే భర్తీ చేయగలుగుతాం. వచ్చే ఎన్నికల్లా వైస్ చైర్మన్కు కాంగ్రెస్కే సాధ్యం అవుతుందని కూడా మా మన ఆశీస్సులతోటి మన ప్రజల ఆశీస్సుతోటి మేమే నిలబెట్టుకోగలుగుతామని కూడా చెప్తున్నాను నేను. అంటే మాకు తెలిసింది సార్, మీకు ఈ ఆఫర్ వచ్చింది, వైస్ చైర్మన్గా లక్ష్మారెడ్డి గారు ఉంటే బాగుంటుంది అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చినట్టు, ఒక ఆఫర్ వచ్చినట్టు తెలిసింది. మరి అదే మీరు దాన్ని తిరస్కరించిండ్రు సున్నితంగా. ఎందుకు ఈ 6 నెలలకు 7 నెలలకు అవసరం లేదు, మళ్ళీ నెక్స్ట్ మనం చైర్మన్ వైస్ చైర్మన్ గెలిపించుకోవచ్చు, ఇప్పుడు ఈ 6 నెలల కోసం నేనైతే ఉండను అని అన్నారట. అది నిజమేనా? వైస్ చైర్మన్కే నాకు మా సీఎం పేసీ నుంచి ఆదేశాలు వచ్చినాయి. పోతే మేము ఉన్న 10 మంది ఇక 15 మందిని బతిలాడాలంటే, వాళ్ళ క్యాంప్ పెట్టాలంటే జనాలు అనుకుంటారంటే కాంగ్రెస్ రాగానే గుంజుకున్నారు, ఇది ఎక్కడ అన్యాయం అని మా పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కూడా చైర్మన్ వైస్ చైర్మన్ మేము అసలే దానికి సిద్ధంగా లేవని కూడా చెప్తున్నాను నేను. సిపిఎం ఫ్లోర్ లీడర్ సూర్నపు సోమయ్య గారి దగ్గర ఉన్నాం, 29వ వార్డు కౌన్సిలర్. వారిని వైస్ చైర్మన్ ఎన్నిక పట్ల సిపిఎం స్టాండ్ ఏంటి, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో ఇప్పుడు మనం అడిగి చూద్దాం. సోమయ్య గారు నమస్తే. ఈ 26వ తేదీ ఉదయం 11 గంటలకు వైస్ చైర్మన్ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో మార్కిస్టు పార్టీ తరపున, అంటే సిపిఎం పార్టీ తరపున మీ పార్టీ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది? ఓకే, సపరేట్ ఒక ప్రత్యేకంగా ఒక సిపిఎం పార్టీగా అవిశ్వాస తీర్మానం పెట్టింది కాదు. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మెజారిటీ వార్డు కౌన్సిలర్స్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. ఆ అవిశ్వాస తీర్మానం కూడా ఇప్పటికే నెగ్గిన విషయం కూడా అందరికీ తెలుసు. మరి రేపు 26వ తారీఖు నాడు ఎన్నికల కమిషన్ మళ్ళీ కొత్తగా నూతనంగా మళ్ళీ వైస్ చైర్మన్ ఎన్నిక చేసుకోమని చెప్పేసి అనేటువంటి ఒక నోటిఫికేషన్ విడుదల చేయడం, ఇప్పటికే వార్డు కౌన్సిలర్స్ అందరికీ కూడా ఇప్పటికే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మన ఎవరైతే ఎన్నికల ఆఫీసర్ ఉన్నారో వారు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే సిపిఎం పార్టీగా ఒక్కలోని తీసుకునే నిర్ణయం కాదు ఇది. మెజారిటీ కౌన్సిలర్స్గా అందరం కలిసి ఏకాభిప్రాయంతో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, అంటే మనం వైస్ చైర్మన్ అనేటువంటిది, ఒక వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు కాబట్టి మెజారిటీ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో అందులో ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిని రేపు పట్టణ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళనే సెలెక్ట్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం, భావిస్తున్నాం. కాబట్టి ఆ రకమైనటువంటి అభ్యర్థిని ఎంపిక చేసేటువంటి క్రమంలో అందులో మంచి అభ్యర్థికే మా ఓట్లు మా యొక్క సపోర్ట్, సిపిఎం పార్టీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అందరం కలిసి ఏకాభిప్రాయంతో ఒక మంచి వ్యక్తిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవాలనేది ఆలోచన, మా సిపిఎం పార్టీ ఆలోచన. రేపు భవిష్యత్తులో కూడా రేపు అటువంటి దానికే మా ఓటింగ్ ఉంటుంది అనేటువంటిది మీకు చెప్పేటువంటిది. ఓకే అండి. ఇప్పుడు అంటే సిపిఎం తరపున ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకుంటామంటే ఏ పార్టీ అభ్యర్థి అయినా మీ సపోర్ట్ ఉంటుందా? ఇక్కడ ఒక సింగిల్ పార్టీకి వైస్ చైర్మన్ ఎన్నిక కావడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే అందరూ రాజకీయాలకు అతీతంగానే వైస్ చైర్మన్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలకు అతీతంగానే వైస్ చైర్మన్ ఉంటాడని చెప్పేసి అనేది మేము భావిస్తున్నాము. అప్పుడు ఉన్న దాంట్లో బెటర్ ఏంటిదనేటువంటిది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక అభ్యర్థిని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం. అటువంటి అభ్యర్థిని మేము ఒకవేళ మేమే సూచించాలి చెప్తే అటువంటి అభ్యర్థిని మేము సూచిస్తాం. ఇప్పుడు మనం సిపిఐ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి గారి దగ్గర ఉన్నాం. వారు 26వ తేదీన జరిగే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో సిపిఐ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ నిర్ణయం తీసుకోబోతుందనే విషయాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. ఈ 26 తారీఖు జరిగే ఈ ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి గారు నోటిఫికేషన్ జారీ చేసిండ్రు. మరి ఆ రోజు అంటే ఇప్పుడు వైస్ చైర్మన్ని అవిశ్వాసం పెట్టి తీర్మానం అంటే దించే విషయంలో మీరు స్టాండ్గా ఉన్నారు. అంటే ఎవరికి మేము సపోర్ట్ చేయము, స్తబ్దతగా ఉంటాం మేము అని తటస్థంగా ఉంటామని చెప్పిండ్రు. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ ఎన్నిక ఇప్పుడు కనీసం అవిశ్వాసం అప్పుడు తటస్థంగా ఉండ్రు, ఇప్పుడు ఏ స్టాండ్ తీసుకోబోతున్నారు? ముఖ్యంగా అప్పుడు మొదటి నుంచి మేము ఒకటే చెప్తూ వచ్చాం, మున్సిపల్ పాలక మండలి గతం ఉన్నటువంటి మొత్తము చాలా విషయాల లోపల వైఫల్యం జరిగింది. అందుకోసం పెడితే చైర్మన్ వైస్ చైర్మన్ మీద ఒక విధానపరంగా మనము నిర్ణయించి పెట్టాలనేటువంటిది చర్చ జరిగింది. ఆ సందర్భంలో కొంత ప్రయత్నం జరిగినప్పటికీ కూడా మరి ఏం జరిగిందో తెలియదు. కానీ మరి ఆ యొక్క అవిశ్వాస సందర్భంగా కేవలం వైస్ చైర్మన్ మీద మాత్రమే
పెట్టేటువంటి ప్రక్రియ చేపట్టినప్పుడు ఇది సబబుగా అనిపించలేదు. ఎందుకంటే రెండు కోణాలలో మొదటిది ఏంటంటే పెడితే పాలక మండలిలో ప్రధానమైనటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ మీద పెట్టాలనేటువంటిది ఒకటి, కేవలం ఒకరి మీద పెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదనేటువంటిది ఒకటి. రెండవది వైస్ చైర్మన్ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ దింపేసి మళ్ళీ బీఆర్ఎస్ వైస్ చైర్మన్ ఎక్కించేటువంటి ఈ ప్రయత్నం అనేటువంటి సమంజసంగా అనిపించలేదు. అందుకోసమే మేము తటస్థ వైఖరిని గతంలో జరిగినటువంటి అవిశ్వాస తీర్మాన సందర్భంగా వైస్ చైర్మన్ మీద పెట్టినప్పుడు ఆ విధంగా వ్యవహరించడం జరిగింది. తిరిగి మేము అదే పందాను కొనసాగించేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మొన్ననే మరి మాకు నోటీసులు రావడం జరిగింది. 26వ తారీఖు రోజున దీనికి సంబంధించిన వైస్ చైర్మన్ ఎన్నుకునే ప్రక్రియకు నోటీసులు ఇచ్చారు. అయితే మరి ఇంకా ఎవరెవరు నిలబడతారు ఏంటిదో మనకైతే ఇంకా స్పష్టంగా తెలియదు. అయితే మీ ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ను దించి బీఆర్ఎస్ను ఎక్కించేటువంటి ప్రయత్నంలో మాత్రం మీ ఎట్టి పరిస్థితుల్లో భాగస్వామ్యం కాదు. అందుకు భిన్నంగా ఏమైనా ఈ 2-3 రోజుల లోపల పరిణామాలు మరి జరిగితే వాటిని అంచనా వేసి ఆలోచించి ఆ రకంగా చేయడం జరుగుతుంది. లేకపోతే ఇప్పటిదాకా ఏదైతే స్టాండ్లో ఉన్నామో అదే స్టాండ్ను కొనసాగించడం తర్వాత ఎట్టి పరిస్థితుల్లో పట్ల బీఆర్ఎస్ని దించి బీఆర్ఎస్ని ఎక్కించేటువంటి ప్రక్రియ అనేది రాజకీయంగా కూడా రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, రాజకీయ పొత్తు కలయికలు, అదేవిధంగా పార్లమెంటు సంబంధించిన ఇండియా కూటమి నేపథ్యం ఎట్లా చూసినా కూడా ఇది కరెక్ట్గా అనిపించే నేపథ్యంలోనే మేము తటస్థ వైఖరి గతంలో ఉన్నాం. ఇప్పుడు కూడా మరి 26వ తారీఖు రోజున ఈ వైస్ చైర్మన్ సంబంధించిన దాంట్లో మరి బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టి మిగతా వాళ్ళు బీఆర్ఎస్ కంటారా లేకపోతే ఇందులో ఇంకెవరైనా ఆసక్తితోటి ఉండి వస్తారా అనేటువంటిది మనకు తెలియదు. ఇంకొక 1-2 డేస్ అయితే అంచనా వేయగలుగుతాం. ఆ సందర్భాన్ని బట్టి తగినటువంటి నిర్ణయం తీస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము గత వైఖరికే కట్టుబడి ఉన్నాం. ఇంకా దానికంటే మెరుగైన విధంగానే మా యొక్క ప్రక్రియ ఉంటుంది తప్ప దానికి భిన్నంగా ఉండేటువంటి అవకాశం లేదని చెప్పి తెలియజేస్తాను. ఓకే అండి. ఇప్పుడు మీరు తటస్థంగా ఉన్నారు గతంలో బీఆర్ఎస్ కౌన్సిల్ని దించే విషయంలో. ఎందుకంటే చైర్మన్ కూడా దించాలి, ఇస్తే కమిటీ మొత్తానికి అవిశ్వాసం పెట్టి చేయాలని వాస్తవం. అయితే ఇప్పుడు మరి మాకు తెలిసిన అంచనా ప్రకారం కాంగ్రెస్ పార్టీ 100% బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థికే మద్దతు ఇవ్వబోతున్నాం అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. మరి ఇప్పుడు ఇండియా కూటమిలో మీరున్నారు, సిపిఐ కాంగ్రెస్ ఉన్నారు. కాంగ్రెస్కు మీరు ఇండియా కూటమి తరఫున సిపిఐ నుంచి మద్దతు ఇచ్చి విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉంటుంది పార్లమెంటుకు, అన్ని నియోజకవర్గాలు. మరి ఆ క్రమంలో మళ్ళీ బీఆర్ఎస్ వైస్ చైర్మన్నే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తూ ఎన్నుకుంటే ఏ రకమైన అంటే వాయిస్ పబ్లిక్లకు వెళ్తుంది అనుకుంటారు? అదే మేము మొదటి నుంచి అదే చెప్పాము. రాజకీయంగా అది సరైనటువంటి నిర్ణయం కాదు. అది రాజకీయాలకు అతీతంగా దించినాం అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి మనకు అవపడుతున్నప్పటికీ కూడా వాస్తవంగా ఏంటంటే ఇది రాబోయేటువంటి పార్లమెంటరీ ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎవరమైనా కూడా భిన్నంగా నిర్ణయం తీసుకుంటే అది రాజకీయంగా సరైనటువంటి ఫలితాలు రావు, ఒక చర్చ డిఫరెంట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సరే దీని ప్రభావం ఎంత ఉంటుంది అనేటువంటిది పక్కన పెడితే ఈ సందర్భంలో అది సరైనటువంటి నిర్ణయంగా ఉండకపోవచ్చు అనేటువంటిది మా పార్టీగా నిశ్చితాభిప్రాయం. ఏది ఉన్నా కూడా ఇండియా కూటమి కానీ లేదా స్థానిక పరిస్థితుల్లో చూసినా కానీ బీఆర్ఎస్ని దించి బీఆర్ఎస్ని ఎక్కియటంలో ఈ ఇండియా కూటమిలో ఏ పార్టీ కూడా వాళ్ళకు సహకరించినా కూడా అది రాజకీయంగా తగినటువంటి సహేతుకమైన నిర్ణయం కాదు అనేటువంటి మాకున్నటువంటి అభిప్రాయం. ఓకే అండి. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 మెజార్టీ రావడానికి సిపిఐ పార్టీ విస్తృతంగా అంటే పనిచేసి కార్యకర్తలు మొత్తం అహర్నిశలు శ్రమించి పార్టీ అభ్యర్థి అంటే ఒక ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కోసం ప్రయత్నం చేసిండ్రు. మరి ఇప్పుడు మీరు 2 వార్డు కౌన్సిలర్లు, మీరు ఫ్లోర్ లీడరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామనే అభిప్రాయము లేదా మద్దతు ఇవ్వమనే అభిప్రాయాలు మరి మీతో ఎందుకు వాళ్ళు భాగస్వాములై పాలు పంచుకోవట్లే, చర్చించట్లేదు? అయితే ఒక 3-4 దఫాల చర్చ జరిగినప్పుడు ఇద్దరి మీద పెట్టాలనేటువంటిది వచ్చింది. తర్వాత ఆ నిర్ణయాలు ఏం జరిగిందో మరి మా పార్టీ నిర్ణయం ఇదే అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ రకంగా తీసుకున్న సందర్భంగా మేము కూడా ఈ చర్చల్లో పాల్గొని మరి ఇది చేసేటప్పుడు ఒక చర్చించి మనం ఏకాభిప్రాయం చేయాల్సి ఉండే అవిశ్వాసం మీద అని చెప్పి మేము మా యొక్క అభిప్రాయాన్ని కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు పెద్దలకు కూడా తెలియజేశాం. అయినా కూడా వాళ్ళు ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళారు. మరి ఇప్పుడు కూడా అట్లా వెళ్ళరనేటువంటిది మాకు ఆశాభావం. ఒకవేళ వెళితే అది రాజకీయంగా మాకంటే ఎక్కువ అధికార పార్టీ ఉండి గత ప్రభుత్వాన్ని దించేటువంటి క్రమంలో కానీ భవిష్యత్తులో దాన్ని ఎదుర్కొనే దాంట్లో లేదా ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఎదురుదాడి చేస్తున్న నేపథ్యంలో నిన్నగాక మొన్న కవిత గారి సంబంధించిన కేసులో కానీ వేరే విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లుతున్న నేపథ్యంలో తిరిగి మళ్ళా
కాంగ్రెస్ వైపు నుంచి ఏ రకంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరిగితే అది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయము మరి ఆలోచించి తీసుకుంటుందని మేము అనుకుంటున్నాం. మరి మాకైతే ఇంకా సూటిగా నేరుగా తెలియదు. వారి మన వైస్ చైర్మన్ ఎన్నుకోవడానికి మరి మమ్మల్ని అయితే ఇంతవరకు సంప్రదింపులు చేయలేదు. ఈ నిర్ణయం తీసుకుంటాను అని కూడా మాకేమి ఇంతవరకు ప్రాథమిక సమాచారం కూడా తెలియదు. ఏదో మేము సోషల్ మీడియాలో మీ ద్వారా చూసిన దాన్ని అవపడుతుంది. ఇంకా అథెంటిక్గా తెలిస్తే మేము దాని మీద స్పందిస్తాం. ఏదేమైనా ఆ రకంగా చేయటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి కూడా రాబోయేటువంటి వాళ్ళలో దీని మీద సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయంగా కొంత ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉండేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని మా సిపిఐ పార్టీ అభిప్రాయం. చూశారు కదా, మహబూబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరు వైస్ చైర్మన్గా నామినేషన్ వేస్తారు, ఎవరిని ఎన్నుకుంటారు, లేదా 30 మంది గతంలో వైస్ చైర్మన్ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 30 మంది తిరిగి ఇప్పుడు అదే అభ్యర్థిని ఏదైతే అనుకుంటున్నారో బీఆర్ఎస్ అభ్యర్థిని 30 మంది కలిసి గెలిపిస్తారా, లేదా అవిశ్వాసానికి ఇది నూతన ఎన్నికకు దూరంగా ఉంటారనేది తెలుసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాత్రం ఖచ్చితంగా మాకు పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యే గారి నుంచి బీఆర్ఎస్ వ్యక్తినే అభ్యర్థినే మేము గెలిపించాలనే మాకు సూచన ఉందని స్పష్టం చేశారు. అయితే సిపిఐ మాత్రం ఈ విషయంలో మేము బీఆర్ఎస్ టు బీఆర్ఎస్ అంటే ఖచ్చితంగా మేము గతంలో అనుసరించిన తటస్థ వైఖరిని అనుకూలిస్తాం. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ను వ్యక్తిని దించి బీఆర్ఎస్ వ్యక్తిని మళ్ళీ ఎన్నుకోవటం అంటే ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎఫెక్ట్ చూపెడుతుంది. కొంత పార్టీ పట్ల ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. అందుకోసమని ఇండియా కూటమిలో ఉన్న మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. మేము మళ్ళీ తటస్థంగానే ఉండటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. చూద్దాం 26వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే వైస్ చైర్మన్ ఎన్నిక ఏ విధంగా ఉండబోతుంది, ఎవరిని ఎన్నుకుంటారు, ఎవరికి మద్దతు ఇస్తారో మనం 26వ తేదీ వరకు వేచి చూద్దాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.